హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎల్కే లిటిల్ ఛాన్స్. మన విజయవాడలో ప్రజలందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దుర్గమ్మ నీడలో కృష్ణమ్మ వడిలో ఉంటున్నందుకు. మనం ఇప్పుడు దసరా నవరాత్రులు జరుపుకుంటున్నాం. దీన్నే శరణ నవరాత్రులు అని అంటారు, లేదా దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. ఈ సందర్భంగా విజయవాడలో నమస్కారం అండి అందరికీ. మన విజయవాడ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దుర్గమ్మ నీడలో కృష్ణమ్మ వడిలో ఉంటున్నందుకు. మనం ప్రజెంటు దేవీ నవరాత్రులు చేసుకుంటున్నాం, అంటే దసరా పండుగ చేసుకుంటున్నాం. దీన్నే దేవీ నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, దసరా నవరాత్రులు అంటారు. దీనిలో ఈ సందర్భంగా మన విజయవాడలో సీతనపేట గేటు దగ్గర గొప్ప సువర్ణ అవకాశం మన విజయవాడ ప్రజలందరికీ ఇచ్చారండి. చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా దేవీ నవరాత్రుల్లో ఉన్న ప్రతిసారి నవరాత్రులు మనకి 9 వస్తాయి. ఈసారి అద్భుతంగా 11 వచ్చినాయి. అందుకని ఆ సందర్భంగా మనకి సీతనపేట గేటు దగ్గర గాయత్రి కళ్యాణ మండపంలో 30 తారీఖు 4 గంటలకి దేవి వేషధారణ, అంటే నవరాత్రుల్లో 9 అవతారాలు అమ్మవారు ఉన్నప్పుడు ఈసారి 11 అవతారాలు కాబట్టి ప్రతి అవతారం ఏ అవతారం ఎవరెవరు వేయాలనుకుంటున్నారో ఆ అవతారం వాళ్ళందరూ వేసి